UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒక్కల మీద పని అన్న కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను అన్ని నా కోసం చేస్తాను. ఎవరు బ్యాడ్గా అనుకుంటారు, ఎవరు గుడ్గా అనుకుంటారు అనేది అసలు పట్టించుకోను. బికాజ్ ఐ లివ్ మై లైఫ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియో చూసేసి ఎవెన్చువల్లీ ఎమోషన్ అనేది ఏంటి, మీరు ఎమోషన్ అనేది ఎవరు లేకుండా ఎవరు ఉండరు బేసిక్గా. కాకపోతే ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా, ఎమోషన్స్ కంట్రోల్ చేసేలా చేస్తున్నామా అనేది డిఫరెన్స్. సో బల్క్ ఆఫ్ ది టైం నేను నా ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయనివ్వను. సో అది మీకు అనుకోకుండా చూసి మీరు స్పందించారు అంతే అంతే. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తర్వాత దాని అంటే అది కూడా ఆల్మోస్ట్ నాకు లైఫ్లో ఒక సినిమా లాంటిది. ఇప్పుడు నేను దేన్ని ఎవరిని సీరియస్గా నన్ను కూడా తీసుకోలేను. ఐ థింక్ వీఆర్ లివింగ్ ఆన్ ఎ బారోడ్ లైఫ్. బారోడ్ అంటే మనం ఇప్పుడు ఫ్యూచర్ అంతా వేరే మనది కాదు, ఎందుకని మనం ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను బతుకుతున్నది దాంట్లోంచి తీసుకుని. సో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ యాక్సెప్టెన్స్ ఆఫ్ సంథింగ్ విచ్ బీయింగ్ గివెన్ టు మీ బై సమ్ అదర్ ఎంటిటీ. ఆ బిలీఫ్ ఉంది మీకు. సో ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఇస్ మీరు అద్భుతమైనటువంటి ఫిల్మ్ మేకర్. ఏదండి, మీరు మంచి ఫిల్మ్ మేకర్. ఐ టెల్ స్టోరీస్, ఎనీథింగ్ విచ్ ఇంట్రెస్ట్ మీ యాజ్ అ స్టోరీ మటీరియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది అనుకోండి, నాకు అది ఏ పార్టీ దానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావు అనే స్టార్కి అంత బతుకు పర్టికులర్ టైంలో వాట్ హ్యాపెన్ టు మీ ఇన్ వైస్రాయ్ హోటల్, దట్ ఇంట్రెస్టెడ్ మీ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే దాని మీద మీరు అంటే దేని మీద డిపెండ్ అయ్యారు? అంటే మీకు పెరిఫెరల్గా మీరు చూసారా నిజంగా? వాట్ ఎవర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పబ్లిక్ డొమైన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. సిబిఐని ఎందుకు చేశారు అని జస్టిఫికేషన్ ఒక యాంగిల్ ఉంటుంది, నాన్ జస్టిఫైడ్ ఇంకొక యాంగిల్ ఉంటుంది. అప్పుడు నేను టు మై వాట్ యు కాల్ మై అండర్స్టాండింగ్ పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ చూస్ టు బిలీవ్. ఇందాక నేను చెప్పాను కదా, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. ఎందుకు జరిగిందని నాకు ఎవరు నమ్మబుల్గా చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి తీసిన సినిమా. డబ్బులు వచ్చినాయి దానికి. సో అక్కడి నుంచి స్లోగా మీరు కాంటెంపరీ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టారా? పాలిటిక్స్ నేను పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, కేవలం పొలిటికల్ సైకాలజీ అంతే. మీకు కేసీఆర్ గారి లైఫ్ బాగా అపీలింగ్ అనిపించాలా? ఐ వాంట్ టు మేక్ యూ ఫిల్మ్ ఆన్ హిమ్ ఆల్సో సమ్ డే. అంతేనా? కలిసారా ఈ మధ్య ఎప్పుడన్నా? మీకేం పిలుపు రాలేదా? మరి కలవకుండా ఎలాగా చేద్దామని? పబ్లిక్ ఫిగర్స్ కలవాల్సిన అవసరం ఉంది. మీరు బాల్ ఠాకరే గారిని కలిసారు? ఎన్టీఆర్ గారిని కలవలేదు. బాల్ ఠాకరే సినిమా అయిపోయి కలిసాను. సినిమా అయిపోయిన తర్వాత ముందు కలవలేదు. అప్పుడు అప్రిహెన్షన్స్ లేవంటే, ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో చాలా సెన్సిటివ్ కదా బాల్ ఠాకరేకి సంబంధించి. అంతా జనాలు ఊహించుకుంటారు. అంతేనా? మీడియా హైప్. అది మీడియా హైప్ అంతే. నేను బాల్ ఠాకరే కానీ సినిమా అయిపోయి రిలీజ్కి 2 రోజుల ముందు ఇన్వైట్ చేశాను అంతే సినిమా చూడడానికి. ఆయన పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు. అయితే కాంట్రరీ టు ది కరెక్ట్ ఏదో ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కేసీఆర్ గారి మీద తీసే సినిమా కూడా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ డొమైన్ మీద ఎవరిని కలవట్లేదు. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అది కూడా కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు పోయిన ఘటన ఏదైతే అయిందో, హెలికాప్టర్ క్రాష్, దాని తర్వాత వచ్చిన పరిస్థితులు ఏం జరిగిందని నేను ఒక పొలిటికల్ థ్రిల్లర్ తెస్తాను. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఓకే, అంటే ఫోకస్ ఎక్కువ దాని మీద. ఎస్, అంటే వైఎస్ఆర్ గారి యాక్సిడెంట్ మళ్ళా తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఈజ్ అ పాయింట్, సో ఆబ్వియస్లీ వైఎస్ జగన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దట్. సో తర్వాత జరిగింది. ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి దాని మీద. అంటే కొంతమంది తండ్రి పార్థివ దేహాన్ని అక్కడే పెట్టుకొని సంతకాల సేకరణ చేశాడు ఆయన సీఎం అవ్వాలని అని ఒక వెర్షను. లేదు అట్లాంటిది ఏమీ లేదనేది ఒకటి ఉంది. అంటే మీకు తెలిసినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫ్యాక్షన్ బట్టి చేస్తారా, లేకపోతే జస్ట్ బికాజ్ ఈజ్ ఇన్ ద పవర్ కాబట్టి ఆయన? యాక్చువల్లీ మీరు ఏ సినిమా చేసినా మీకు ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. అబ్జెక్టివ్ నేరేటివ్లో ఫైనల్గా ఏమొస్తుంది అని, అది దేనికి లింక్ అయి ఉంటుంది, మీరు నమ్మిన నిజం మీద లింక్ అయి ఉంటుంది అది. సో ఇప్పుడు నేను కొన్ని చూపించాను అనుకోండి, ఇది అవ్వలేదని ఎవరో క్లెయిమ్ చేయొచ్చు, కానీ
అవ్వలేదని అతను ప్రూవ్ చేయలేడు, అయ్యిందని నేను కూడా ప్రూవ్ చేయలేను. అంటే ఒక వెర్షన్ అంటే వర్షన్ ఒక version కి. వర్షన్ అది. అంటే డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. అప్పుడు ఎవరన్నా అన్నారంటే ఇది 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 కొంచెం బయాస్గా ఉంటుంది అది అంటే, అలా అనుకుంటే మీరు తీసుకోండి సినిమా, మిమ్మల్ని ఎవరు ఆపారు? ఓన్లీ 2 థింగ్స్ అక్కడ, బయాస్గా ఉంటుందా లేదా ఒకటే, లేదు మీరు అసలు ఇది ఎవరు నమ్మరు, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఇంక మీరు యూ షుడ్ నాట్ ఈవెన్ బాదర్. ఒకవేళ ఉంటుంది అని అనుకుంటే మీరు కూడా తీసుకోండి. అంటే హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అన్నారు. హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ టు ఎవ్రీబడీస్ కన్వీనియన్స్, టు దేర్ కన్వీనియన్స్. హిస్టరీ అనేది ఉండదని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ టైం తీసుకున్నాం అనుకోండి, సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే అతను చచ్చిపోయాడు, యాక్టర్. ఇప్పటి వరకు కూడా మర్డర్ కాదు తెలియదు మనకి. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో సీసీటీవీ కెమెరా, సిబిఐలు అన్నీ ఉన్నప్పుడు తెలియదు. హిస్టరీలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఎవడో రాశాడు అక్కడ, ఎవడైతే రాసి ఆడ బుక్ అమ్ముడిపోయిందో ఎవరు వెర్షన్ వాళ్ళు రాస్తాం. అంతే అంతే. అక్కడ ఎంట్రీ తక్కువ ఉంటాయి రాసి, ఎందుకంటే కింగ్ ఆథరైజ్ చేస్తాడు, లేకపోతే తల నరికేస్తాడు అట్లా రాయిపోతే. ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో అదే కదా. అందుకని మీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది అన్ని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది అంతే కదా. ఎలాగా? అంటే వాళ్ళ వెర్షన్ హిస్టరీ రాస్తున్నారు. ఇప్పుడు కష్టం అనేది, రైట్. ఇప్పుడు హిస్టరీ అనేది లేదు, సోషల్ మీడియా ఇస్ హిస్టరీ. అంటే అబ్జెక్టివ్ అంటే ఏ రోజు అంటే హిస్టరీ అంటే చాలా మంది ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఎవరికి నచ్చినట్టు ఇవాళ పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి, దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. అంటే బేసింగ్ అపాన్ దోస్ న్యూస్ అదే హిస్టరీ అవుతుంది తర్వాత రేపటికి. నిన్నటి వార్త కాదు, ఇంకా అక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసిపోయి నాకు తెలిసిపోయి అందరికీ తెలిసిపోతే హిస్టరీని ఎవరు కేర్ చేస్తారు? ఇది టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేయట్లేదు కదా. అవును, మెయింటైన్. ఎవరు పవర్లో ఉంటే వాడు ఇష్టం వచ్చి నేరేటివ్ వాడు ఇస్తున్నాడు, వాడు ఆ నేరేటివ్ ఇచ్చేది అది పవర్లో ఉన్నాడు కాదు కాబట్టి వాడి క్రెడిబిలిటీ అనేది ఉండదు. అప్పుడు దానికి హిస్టరీ అనే దానికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఇప్పుడు మీ రాను జనాలు ముందు ఏం జరిగిందంటే పట్టించుకోవడం మానేస్తారు, ఎందుకంటే దే టూ బిజీ రైట్ నో అండ్ దే విల్ గెట్ మోర్ బిజీ ఇన్ ద ఫ్యూచర్. సో హిస్టరీకి రిలవెన్స్ ఉండదు అంటున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అంటే ఎప్పుడైతే జనానికి రీచ్ అవుతుంది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హిస్టరీ మీద దే ఆర్ డ్వెల్లింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద హిస్టరీ అండి. చాలా మంది ఇప్పుడు మీరు చూస్తే, అంటే మీరు యూరోప్లో కానివ్వండి, లేకపోతే అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఏమండి? ఒక ఎగ్జాంపుల్ హిస్టరీ మీద మోర్ డ్వెల్ అవుతున్నారు అన్న దానికి. ఇటీవల కాలంలో మీకు నేతాజీ ఎలా చనిపోయాడు అనే దాని మీద ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. అదేవిధంగా వీర సావర్కర్ చాలా దేశభక్తుడు అనే దాని మీద. వచ్చినాయి కానీ ఎవరు చదువుతున్నారు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎవరో డిస్కస్ చేయడం నేను అంతవరకు ఏం లేదు. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ టాపిక్ లేపారు కాబట్టి, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 40 years బ్యాక్ నేను సుభాష్ చంద్రబోస్ న్యూస్ రీల్స్ వచ్చి ఆ టైంలో నా పక్కన కూర్చున్న క్లాస్మేట్ నా టప్పట్లు కొట్టేసి జై సుభాష్ చంద్రబోస్ అరిచాడు. నేను సుభాష్ చంద్రబోస్ అసలు నీకు ఏం చేశారో తెలుసా అన్న, తెలియదు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్, ఎవరిని ఫైట్ చేసారో తెలుసా అన్న, తెలియదు. హిట్లర్ మీద ఒపీనియన్ అన్న, హిట్లర్ కర్కోటకుడు బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు మ్యాక్సిమం మన లైఫ్లో ట్రై చేసిన హిట్లర్ని కలవడానికి, ఎందుకంటే బ్రిటిష్తో మనం దెబ్బలాడుతున్నాం, బ్రిటిష్ అక్కడ వాళ్ళ హెల్ప్ అడిగారు. సో బేసిక్గా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ చేసేవాడు ఎవ్వడో కూడా ఫ్యాక్ట్స్ కానీ సమాచారం డిఫరెన్స్ చేస్తే అసలు ఏం ఫరక్ పడదు అంటున్నారు ఫైనల్గా ఎవరికైనా మాట్లాడుకోవటానికి. ఓకే, వీర్ సావర్కర్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఏంటి ఎవరో చెప్తారు, కానీ దాని ఎలిమెంట్ వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈవెన్ మీరు మావో కానీ లెనిన్ కానీ దే నెవర్ రెడ్ కాల్ మార్క్స్. లాస్ట్ డేస్లో ఇద్దరు చెప్పారు మేము చదవలేదని. మ్యాక్సిమం 1-2 కోట్స్ తీసుకుంటాడు, ఎందుకంటే మనుషులకి ఏంటంటే నేను చెప్తున్నాను అంటాను కానీ ఫలానా వాడు అన్నాడు, ఫలానా మహానుభావుడు చేశాడని కోట్ చేయటం అనేది ఇష్టం. ఆ కోట్కి మీనింగ్ కూడా తెలియదు అసలు ఫస్ట్ అది, యూనో. సో ఐ ఫీల్ 99.9999% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్, దాంట్లో వాళ్ళు ఇవాళ లైఫ్లో వాళ్ళకి ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, రెండు తప్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించడు, పాస్ట్ ఆలోచించడు. సో ఇంకోటండి, ఇటీవల అంటే మీరు పొలిటికల్గా ఇప్పుడు సినిమాల మీద కానివ్వండి, మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు.
ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ is not, I'm leading towards Jagan, definitely. Jagan as a person, I'm really fond of. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత, ఆ డిటర్మినేషన్ కానీ, ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నాకు నేను పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు, నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో. నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది. కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా, వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న, ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంటే మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు. అంటే మీకు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకటి హెల్ప్ చేశారు అనుకోండి, చాలా మంచోడు అంటారు. హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ, మీ పని, ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క సీన్ మొత్తం తేడా కొట్టేస్తుంది మొత్తం ఫిలింలో. యూనో, కస్తూర్బా గారికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు హీ రిఫ్యూజ్డ్ అన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అలాంటి చాదస్త బాల్గొని ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్, దానిని అది ఆ పర్టిక్యులర్ థింగ్ ఎలాంటి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది చెప్పటమే ఉద్దేశం రిచర్డ్ అటన్బరో. దానికి పనికి వచ్చే నేరేటివ్స్ తీసుకున్నాడు, మిగతా అని పక్కన పరిచాడు. అంటే గ్లోరిఫికేషన్ అంటారా? నో, గ్లోరిఫికేషన్ నాట్ నెసరీ. సేమ్ థింగ్, మీరు ఒక మనిషిని చెడ్డడుగా చూపించినప్పుడు అతను మంచి అని తీసేయచ్చు. సో అంటే ఇప్పుడు కాంటెంపరరీ ఆబ్జెక్టివ్ ఉండాలి. హిట్లర్ మీరు తీసారు అనుకోండి, హిట్లర్ కూడా మంచి చేసి ఉంటాడు 100%. ఎందుకు చేసి ఉంటాడు? లేకపోతే అసలు పొజిషన్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఏదో చూస్తుంటారు కదా, అంతవరకు వచ్చాడు, అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం, కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఈక్వల్లీ ఇది ఉన్నది. వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడలేదా మీకు? ఉన్నారా? అంటే ఇప్పుడు నాకున్న ఇమ్మీడియట్ సినారియోలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతారు. నాకు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఇస్ ఎ ఫిల్మ్ స్టార్ అండి. ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటీషియన్ అయ్యాడని నేను ఇంకా రీసెర్చ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలెక్టెడ్. జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, యూనో. సో రిబెల్ లీడర్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే చే గౌరా అంటాడు. సో చే గౌరా ఈజ్ అ కమ్యూనిస్ట్ రిబెల్. క్యూబన్ రెవల్యూషన్లో he worked and he was killing Americans. ఆ పర్టిక్యులర్ టైంలో రష్యా, చైనా అన్ని చాలా ఫామ్లో ఉన్నాయి. సో ద హోల్ వరల్డ్ వాజ్ లీనింగ్ టువర్డ్స్ కమ్యూనిజం ఇన్ ఎ సర్టన్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, యూనో. అప్పుడు టీషర్ట్ల మీద వచ్చాడు, అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తను చిన్నప్పుడు స్కూల్లో, యూనో. ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే మన పీడబ్ల్యూజీ లీడర్ గణపతి ఈజ్ ఎగ్జాక్ట్లీ చేయగలరా, ఏమి డిఫరెన్స్ లేదు తన ఆబ్జెక్టివ్కి తన దీనికి.
గణపతి పేరు తీసుకోడు బికాజ్ ఈస్ బ్రాండెడ్ అండ్ టెర్రరిస్ట్ అగేన్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్. అంటే అంత సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రెబెల్ లీడర్ అన్నా. వానా బీ రెబెల్ లీడర్, ఇట్ ఇస్ యాక్చువల్ రెబెల్ లీడర్ కాదు. రెబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి. ఊరికనే మాటలతో నరికేస్తా, గొంతు పిసికి చంపేస్తా అంటే అది కాదు కదా బేసిక్ పాయింట్, యూనో. సో ఇన్ అదర్ వర్డ్స్, సింప్లెస్ట్ ఆన్సర్, ఐ డోంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ పాలిటీషియన్ రైట్ నో till what he does in some election or the other. Yeah. సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్ అనే మీ ఒపీనియన్? And ఎందుకంటే మీకు అప్పుడే సే వాట్ ఈస్ ఎ పాలిటీషియన్ డూయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ద పాలసీస్ వాట్ హీ ఇంప్లిమెంట్స్, వాట్ హీ చేంజెస్, హౌ ఇట్ చేంజెస్ ద వే ద పీపుల్ లివ్. ఈ కొలబద్ద అనేది లేనప్పుడు మీకు పొలిటీషియన్ ముందే ఎలా ఇచ్చేస్తారు? అంటే మీరు తన సినిమా రిలీజ్ కాదు, తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ అవడు కదా ఎవరు. సినిమా రిలీజ్ కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్ గా సూపర్ స్టార్ అయ్యేది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో. అన్లెస్ ఈ గెట్స్ ఎలక్టెడ్, యా కరెక్ట్, ఈ కెనాట్ బికమ్ ఏ పొలిటీషియన్ అనేది. యా, ఆ పొలిటీషియన్ అనే బిరుదు ఇవ్వటానికి మీకు ఏదో ఒక కొలబద్ద ఎలా ఉంటుంది? లేకపోతే అంటే పొలిటీషియన్ ఇప్పుడు నేను అంటాను సడన్ గా నేను ఎలక్షన్ లో లేదా అప్పుడు నేను పాలిటీషియన్ అయిపోతానా? ఎస్, హీస్ గాట్ ఎ ఫాలోయింగ్. అంటే మీకు ఇప్పుడు ఆయన చేసేది సీరియస్ గా ఉందంటారా, అమ్యూజింగ్ గా ఉందా? See, I don't think it is amusing, is not, it is entertaining for sure, because he is an actor. తన డైలాగ్ చెప్తే బాగుంటుంది, చూడటానికి బాగుంటాడు. సో హీస్ ఐ మీన్ కెమెరాలో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే ఆయన సొంత పార్టీ పెట్టి మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, తర్వాత నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్ లోంచి మీటింగ్స్ వస్తున్నారు. థియేటర్స్ లో పవన్ నచ్చినోడే వస్తాడు మీటింగ్కి, యూనో, నాట్ అదర్వైజ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్, వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్లోకి, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రావటానికి స్పేస్లో. సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హీ కేమ్. ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ నోబడీ విల్ నో ఆల్సో ఎవరు దాన్ని. కానీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్, అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు. ఆయన ఒక 20 పుస్తకాలు కూడా పేర్లు చెబితే అని మీరు కామెంట్ చేశారు. మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే అన్నా, 2 లక్షల పుస్తకాలు చదవడం. 2 లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు. నేను దాని మీద కదా కామెంట్ చేసింది. 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పాడు. నేను కామెంట్ చేసిందే దాని వలన. ఆయన చేయలేదండి. నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు 2 లక్షల పుస్తకాలు చదివి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా చెప్తాడు. శ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు 2 లక్షల నేను యాక్చువల్ కానీ ఏదో ఒక నంబర్. కానీ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన, ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కాంట్రవర్సీ. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల అసలు ఎట్లా ఇర్రిలవెంట్. ఎందుకంటే నేనేమన్నానంటే మన పొలిటికల్ స్పీచెస్లో అన్నెసెసరీ ఎక్సైజెడ్ చేస్తానని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేరు వాళ్ళ ఇమాజినేషన్కి. మీరు ఫిగర్ చెప్పినప్పుడు అసలు ఏం చదివామనేది కాదండి, ఎవరు ఎన్ని పుస్తకాలు చదివారు. నేను అదే చెప్పాను కాదు, మీకు 20 పుస్తకాలు పేర్లు చెప్పండి, దాంట్లో 2 పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న, అంతే నేను అడిగింది. ఓకే, బిలీఫ్ అది చదివి ఉంటాడు 100%. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా. చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నాకు. తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవితేజ ఏదో ఉంది, అతని పేరు మర్చిపోయాను. అతను పవనిజం ఏదో బుక్ రాశాడు, దాంట్లో ఒక్క పేజ్ చదివితే తెలిసిపోతున్నాను ఏం తెలియదని. చదివారు అది? నేను 2 pages చదివి రివ్యూ రాశాను, 1.5 page. ఎందుకంటే 1.5 page చదివి ఎలా రివ్యూ రాశాను మీరు అడిగితే, ఆ 1.5 page కూడా ఎవరు చదవాలని నాకు తెలుసు. అందుకని ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్ ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను అప్పుడు కుక్కల మీద పెట్టాను. కుక్కలకి దేనికి సంబంధం అసలు? ఏదండి కుక్కలు కలిసి దాని మీద పెట్టాను. లేకపోతే ఇంక చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే.
అంటే మీరు ఎక్కడ పుస్తకంలో ఒకటి రాశారు, పని కట్టుకుని ఒక్కళ్ళ మీద ఇప్పుడు అంటే మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అన్నారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని టైమ్ అండ్ అగైన్ కాదు, నేను అది చెప్తున్నా. నేను ఒక్కళ్ళని నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు, నా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు అది ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్తుంది అనుకున్నాను. వెళ్ళాలనేది మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడా అన్నీ ఎలాగన్న ఉద్దేశం, లేకపోతే ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది. చర్చించుకోవటం కాదు, సోషల్ మీడియాలో చర్చించుకోవడం లేదు. ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ పీపుల్. వాళ్ళ తర్వాత చర్చించుకోవడం అంటే ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు టీవీ డిబేట్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు కదా, చర్చించుకోవడం అంటే అదే హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది మీ యూట్యూబ్ ఛానల్లో చూడాలని. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నా. సో మీకు అంటే ఆయన ఏమైనా తప్పుగా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు కరెక్ట్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చెప్పను. నేను కేవలం మీరు అన్నదానికో చేసిన దానికో నా రియాక్షన్ ఇస్తాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చే గవరా ఉంది, చే గవరా నేను ఇందాక ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ దాని గురించి. తనకి ఎవరో కూడా తెలియదని. ఆర్ బుక్స్ అనుకోండి, ఇంకోటి సేమ్ థింగ్ ఇంకోటి ఎవరినో అంటారు. మేయర్ని కుక్కల దాంట్లో ఐ వెంట్ ఆఫ్టర్. నాకు మేయర్కి ఏం సంబంధం అసలు? మేయర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ పొలిటికల్ పోస్ట్. ఈజ్ నాట్ రిలేటెడ్ రియల్లీ టు ఎ పొలిటికల్ పార్టీ. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ బాడీ. ఇంకోటి కూడా చెప్తా, అంటే మేము కొత్తగా వచ్చిన రోజుల్లో చాలామంది చేగువేరా అని రాసేవాళ్ళు, అంటే చదవకుండానే అనమాట. యాక్చువల్లీ స్పెల్ చేయడానికి షేక్ గువేరా అనాలి. అంటే చాలా మంది సోకాల్డ్ కమ్యూనిస్టులు అది ఇప్పుడు దాంట్లో బికాజ్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అనేది క్లియర్గా సిహెచ్ అనేది మనం ఆటోమేటిక్గా చాట్ అంటాం, మనం షార్ట్ అన్నాం కదా. ఆ కాంప్లెక్సిటీ ఎలాగో ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అది మాట్లాడేటప్పుడు కానివ్వండి, రాసేటప్పుడు, అంటే దాన్ని బట్టి అసలు వాళ్ళు చదివారా లేదా? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పాయింట్. ఎందుకంటే నేను ఏలియన్ అన్న ఒక సినిమా వచ్చింది, అవును, నేను చాలా రోజులు అలైన్ అనివ్వండి దాన్ని, ఏలియన్ నాకు ఎప్పుడో చెప్పాడు అలైన్ కాదని. సో వీల్ మేక్ ఫన్ ఈవెన్ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యుల్ మేక్ మిస్టేక్స్ ఆన్ దోస్ థింగ్స్. నేను దాని గురించి కావట్లేదు, అంటే కనీసం తెలిసి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కోట్ చేసి మీరు అరుస్తా మాట్లాడారంటే 100% అది చదవలేదని తెలిసిపోతున్నాను. అంటే నేను ఇంకోటి ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నప్పుడు ఎమోషన్ లూజ్ అవ్వరు. ఎమోషన్ డెఫినెట్ గా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ట్రైట్స్, అది డెఫినెట్ గా. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది కమ్యూనిస్టులు దాస్ క్యాపిటల్ అని మాట్లాడుకుంటారు. చాలా దాస్ క్యాపిటల్ ఏంటి అని ఒక డౌట్ వచ్చేది నాకు కూడా. తర్వాత నేను కొన్నాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అది ఆర్టికల్ అది డజ్, అది క్యాపిటల్ అని అనాలి మామూలుగా. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా మంది తెలియక దాస్ క్యాపిటల్ అని, అంటే వితౌట్ బాదరింగ్. సేమ్ థింగ్ అదే కదా. అంటే నేను ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద నేమ్ అని సీరియస్గా తీసుకునేది మీనింగ్ లేదండి. ఇప్పుడు ఫైనల్గా ఎవడైతే అన్నాడో దాస్ క్యాపిటల్ అని ఇన్నివాడికి కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎవ్రీథింగ్. మీకు ప్రాబ్లం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు దస్ క్యాపిటల్ అనే వర్డ్ ఉంటుందని ఇండియా మొత్తంలో 0.01% కమ్యూనిస్ట్ కూడా తెలుసు ప్రొనౌన్సియేషన్. కానీ వాడికి డౌట్ రావాలి కదా, ఏంది దాస్ క్యాపిటల్, దాస్ అనేది ఏంటి? నాట్ నెసరీ. ఎందుకంటే చాలాసార్లు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ యాసిస్గా తీసుకుంటాం, కానీ దాని వెనకాల ఆరిజిన్ ఏంటి, అసలు దాని అసలు మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు పట్టించుకోడు. అంతే, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అంటారు. డెఫినెట్గా. అయితే ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటి, సరే అంటే అది లేకపోయినా కూడా మీరు అన్నట్టుగా ఆ బుక్లో ఏం రాశాడు నీకు అర్థమైంది 5 నిమిషాలు చెప్పడం, అది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మీరు ఆ పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే షెగువేరా, ఆయన ఏం చేశాడు, ఆయన ఆదర్శాలు, ఆయన భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అదే కదా. ఇంప్లిమెంట్ చేయకపోయినా కనీసం అర్థం చేసుకుని ఇంకోటి చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లం అదే కదా ఆయనకి. ఇప్పుడు బీజేపీ భావజాలానికి వెళ్ళటమే చాలా క్యాపిటల్ అనేది ఎవరు చదవరండి 100%. అప్పర్ లిమిట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదువుతారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంపార్టెంట్ కోట్స్ అని అక్కడి నుంచే, విప్లవం తుపాకీ నుంచి వస్తుంది, మీకేం పోయే లేవు, సంఖ్యలు తప్ప, ఇలాంటి 4-5 కోట్స్ తీసుకుంటారు.
దానికి తప్పిస్తే ఇంకా పెద్ద చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. చదవటం అసలు తెలుగులో చదివితే మీకేం అర్థం అవుతుంది మామూలుగా కమ్యూనిజం అది ఇనుప గుగ్గిళ్ళలాగా ఉంటుంది అది. ఈక్వల్లీ టఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. కాబట్టి అది ఒరిజినల్గా ఎవరైనా చదివి నేను అందుకని అంటున్నా, అది చదవలేదు ఎవరు, కానీ కోటబుల్ కోట్స్ ఉంటాయి. పోర్టబుల్ కోర్స్. ఇప్పుడు మీరు ఒక భేదోడిని తీసుకుని నీకు రక్తం అడిగి రక్తం నువ్వు గాలి పీలుస్తావు, ఆడి దగ్గర కారు ఉంది నీ దగ్గర లేదు అంటే అంతకన్నా ఇంకా సింప్లిస్టిక్ ఏముంటుంది అర్థం చేసుకోవడానికి. దానికి థియరిటికల్గా మీరు 30 ఇవ్వచ్చు, అది అవసరం లేదన్న చేయటానికి. అందుకనే అర్థం అవ్వకుండా ఫాస్టెస్ట్ వేలో అప్లై చేయడానికి ట్రై చేసింది కమ్యూనిజం ఒకటే. కమింగ్ టు అనదర్ పాయింట్ అండి, అంటే మీరు ఈ మధ్య తెలుగుదేశం నేతల్ని కొంచెం బిచ్చోనాయుడు అని రసగుల్లా అని ఎందుకు వాడుతున్నారు అట్లాగా జనరల్గా? బికాజ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. కానీ ఎవరు ఎందుకు మాట్లాడినా కూడా అది ఎంటర్టైన్మెంటా, ఇరిటేషనా, లేకపోతే ఆ బీలిటిలింగ్ కదా, వాళ్ళని బీలిటిల్ చేసినట్టు అవుదా? వీళ్ళు చేయటమే ఉద్దేశం, ఇంకేముంటుంది ఉద్దేశం? బికాజ్ హీ సెడ్ సంథింగ్, దానికి నేను రెస్పాండ్ అయిన అంతే. సో దే డిజర్వ్ అనే మీ ఫీలింగ్? డిజర్వ్ అని నోబడీ డిజర్వ్స్ ఎనీథింగ్. మీరు పొద్దున్న లేచిన తర్వాత పళ్ళు దొంగని బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ తిని ఈ మధ్యలో ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ఏదో ఒకటి చేసే దాంట్లో మీ దగ్గర టైం ఉన్నప్పుడు మీకున్న ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించిందో దాన్ని బట్టి అదే మనం చేసేది అది కదా లైఫ్లో. అందరే కొంతమందికి కొంచెం ఎక్కువ పాపులర్ వచ్చు, కొంతమంది తక్కువ పాపులర్ వచ్చు, కానీ మనుషులు అందరూ చేసేది అదే. పాపులర్ కానీ వాడు ఆఫీస్లో కలీగ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇంట్లో ఎవరి మీద కోపం వస్తుంది. అది ఎంత రేంజ్ ఎంత ఎక్కువ అవుతా ఉంటే అది, కానీ బేసిక్ ప్రిన్సిపల్ ప్రతి మనిషికి సేమ్ ఉంటుంది, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడటం. గాసిప్ ఇది అన్ని సమాజాల్లో ఉందా లేకపోతే మన ఇండియన్ వరల్డ్ అంతా ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా నెంబర్ 1 ప్లేస్లో ఉంది యాక్చువల్గా. ఒకప్పుడు వేరే కంట్రీస్ హాలీవుడ్లో ఉన్నంత గాసిప్ యాక్చువల్లీ ఇండియన్ ఇండస్ట్రీస్లో లేదన్నారు. హాలీవుడ్లో ఉండే బాలీవుడ్ చాలా ఏమి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే గాసిప్ అనేది ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్పెసిఫిక్ సర్కమ్స్టాన్స్ నుంచి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్ గురించి ఎక్కువ మాట్లాడతారు, హోటల్ ఇండస్ట్రీ మాడకపోవచ్చు, కన్స్ట్రక్షన్ నుంచి మాడకపోవచ్చు, అక్కడైతే వేరే గురించి మాట్లాడతారు. ఆ టెండర్ అలా వేసాడు, లేకపోతే కాంట్రాక్ట్లో దొబ్బిస్తాడు, అది ఉంటుంది గాసిప్. సో ప్రతి ఎకో సిస్టమ్కి దాని పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి గాసిప్ అనేది. అది ఒక ప్రమోషనల్గా కూడా యూజ్ చేసుకుంటారా బాలీవుడ్లో అంటారు గాసిప్ అనేది వెబ్సైట్స్, టీవీ ఛానల్స్, వాటికి ఇండస్ట్రీకి ఏం ప్రమోషన్ అది? ఫిలిమ్స్కి న్యూస్లో ఉండటం కోసం అట్లాగా. నేను అదే చెప్తున్నా, ఎవరు మాట్లాడినా ఇనఫ్ పీపుల్ వినాలని కోరుకుంటారు. ఓకే, ఒక హస్బెండ్ అదేంటి ఇంట్లో కూడా ఆడ ఫ్యామిలీ ఏదైనా కోరుకుంటాడు, ఆడ ఆఫీస్లో కూడా అంటాడు. ఇలా వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు ఎంతమందికి తెలుసు అన్న దాని మీద అంతమంది వినాలనే కోరుకుంటాడు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ హౌ ద సొసైటీ ఈజ్ ప్రొసీడింగ్ నౌ. ఇప్పుడు ఇన్స్టాలో ఉన్నాయనుకోండి, ఇన్స్టా వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నబీన్ ఏదో మర్డర్ జరిగింది. మనం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నారు, ఇది మన రోడ్డు మీద వెళ్తా గబుక్కుని ఎవరైనా హాయ్ అంటే మనం హాయ్ అని మనం వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వం కదా తెలియకుండా. ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు, అంటే అడ్డమైన వాళ్ళని కలుస్తున్నారు. అవును, సో అక్కడ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ వాట్ టెక్నాలజీ డస్. మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, మీరు చేస్తున్న పని మీద ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చున్నదే వేరే వాళ్ళతో డిస్కస్ చేయడానికి, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూర్చున్నది ఇన్స్టా. దట్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆడ అన్నదో ఆడి ఫోటోను లేకపోతే ఆడు ఏంటని పరిచయం చేసుకుంటున్నాడు. వాటిల్లో మీకు నచ్చినప్పుడు మీరు ఫ్రెండ్ చేస్తున్నారు, దాని తర్వాత ఏదో జరుగుతుంది. మీరు రోడ్డు మీద కలిసినప్పుడు అదే జరగచ్చు. సో ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది టెక్నాలజీ అనే దాని మీద మీకు ఈ క్రిటిసిజం అంతా వస్తుంది. కానీ ప్రపంచ చరిత్రలో ఒక టెక్నాలజీ వచ్చాక ఎప్పుడు వెళ్ళిపోలేదు వెనక. ఏ టెక్నాలజీ కూడా ఉట్టి క్రిటిసిజం ఉంటుంది, అంతే, క్రిటిక్స్ ఉంటారు. అంటే 2 ఫేసెస్ ఉంటాయి దానికి. అంటే టెక్నాలజీకి మంచి చెడు రెండు ఉంటాయి. ప్రతి దానికి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా లైఫ్లో దానికి మంచి చెడు ఉంటుంది, అలాగే టెక్నాలజీకి ఉంటుంది.
సార్ ఇంకోటి అండి, మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిందా? 34. 34 years. 34 yearsగా మీరు స్టిల్ రెలవెంట్గా ఉన్నారు. దానికి ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సినిమా అనేది ఏంటి, మీడియం అది. మీరు ఏం చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, లేకపోతే నేను ఒక ట్వీట్ పెట్టచ్చు, లేకపోతే నేను ఒక బుక్ ఏదో రాయొచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మీడియమ్స్. సో యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఇన్ టచ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ విల్ ఆల్వేస్ బి రిలవెంట్. మీకు నంబర్ ఆఫ్ పీపుల్ మారచ్చు, తక్కువ వచ్చు, ఎక్కువ వచ్చు, అలాంటిది అవ్వచ్చు, మీ మీద ఇంప్రెషన్ పోవచ్చు, రావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. కానీ ఆల్ ద టైమ్ ఇఫ్ యు ఆర్ రియాక్టింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ఇట్ ఆబ్వియస్లీ విల్ బి రిలవెంట్. సో ఆ రకంగా మీరు రిలవెంట్గా కాదా అనేది నాకు తెలియదు. నేను నా లైఫ్లో బతుకున్నంత కాలం నాకు అనిపించింది చేస్తాను. అది కొంతమందికి రిలవెంట్ అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. వాళ్ళకు ఉందా లేదా అన్న దాంతో నేను చేయట్లా. మీ వేలో మీరు అంతే అంతే. ట్విట్టర్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత టైం మీరు స్పెండ్ చేస్తుంటారు? అంటే ఈ రియాక్ట్ అవ్వడానికి కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు కదా. సపోజ్ మన డాగ్ బైట్స్ ఉంది, ఎట్లాగా మీ నోటీస్కి వచ్చింది? మీరు పెద్దగా నాకు అది పంపారు, ఎవరో వీడియో పంపారు. జనరల్గా న్యూస్ అవి ఏం చూడరా? పేపర్లు చదవరా? పేపర్ చదివి నేను 15 years అయి ఉంటుంది. 15 years అయి ఉంటుంది. ఇది న్యూస్ పేపర్లు అసలు రావా మీకు? తెప్పించరు. ఎందుకంటే వెరీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ న్యూస్ పేపర్. చదవడం మీకు యూట్యూబ్, సోషల్ మీడియా ఉన్నప్పుడు మీకు సంబంధించిన న్యూస్ ఎలా వస్తాయి? అవి వాచ్ చేస్తారా? యా, యూట్యూబ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలవెంట్ ఏదైనా జరిగింది అనుకోండి, మీరు యూట్యూబ్లో వీడియోస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటే కాన్స్టెంట్ ఏ పాపప్ అవుతున్నాయి, మోస్ట్ ట్రెండింగ్లోనే పాపప్ అవుతాయి ఫస్ట్. దాంట్లో మీకు తెలిసిపోతుంది ఇంపార్టెంట్ న్యూస్ అని. కొన్ని ఏమో ఎవరో పంపుతారు లింక్. ఎంత టైం స్పెండ్ చేస్తారు అట్ల మీద మీరు? అంటే అట్లా ఏం లేదా, ర్యాండమ్గా చూస్తున్నాను, దానికి పర్టికులర్ టైం కేటాయించి అట్లాగా? అంటే ఏవి అట్రాక్ట్ అవుతాయి మీకు? అంటే సినిమాయా లేకపోతే పబ్లిక్? డిపెండ్స్ ఆన్ ది ఇష్యూ. పర్టికులర్ థింగ్, ఒక సబ్జెక్ట్ మ్యాటర్. క్రైమ్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా. క్రైమ్ కూడా అన్ని చేయలేను బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ నేను ఒక్కడు కూడా చేయలేను. సో వాట్ ఇంట్రెస్ట్ మీ, ద డాగ్, ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఆ డాగ్ వీడియో మాత్రం నేను చాలా షాక్ చేసిన. అసలు అలాంటిది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ డాగ్స్ బైట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్. కొంతమంది దీనికి పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవన్నీ తీసుకొని కొన్ని నడుపుతున్నారు, బ్లూ క్రాస్ అని ఇవన్నీ కూడా. అవన్నీ మరి ఏం చేస్తున్నాయో తెలియట్లేదు. మరి సరే, అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, ఇది మొమెంటరీగా ఉందంటారా? అంటే నీ జర్క్ రియాక్షన్ అంటారు కదా, అట్లాగా? లేకపోతే మనం ఇండియాలో అన్ని నీ జర్క్ రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అకౌంటబిలిటీ ఉండదు. ఎవరు అప్పటికప్పుడు చేసేస్తారు కొంచెంసేపు, అది న్యూస్లో నుంచి వెళ్ళిపోగానే అందరూ మర్చిపోతారు. అంటే ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్లాలనేది మీరు అనుకుంటారా? అంటే అది అవ్వదు. ఎందుకంటే మనకున్న కోరికలు పర్ఫెక్ట్గా అందరికీ తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫాలో అప్ చేసే ఇలాంటి మెంటాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఉందనుకోండి, అసెంబ్లీ ఏంటి, ఈ ప్రజాప్రతినిధులు వచ్చి ఇది ఫలానా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ దీని మూలాన వస్తుంది, మనకి ఈ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే, రెండోడు కాదు ఆ సొల్యూషన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆడేదో చెప్తాడు, మూడోడు ఇంకోటి ఏదో చెప్తాడు. ఇలాంటిది ఎప్పుడు చూసారా మీరు? అందరూ అనుసుకుంటూ ఉంటారు, కూర్చో నోర్మే ఆ చప్పట్లు పడతారు. సో మన ప్రజాప్రతినిధులే అలా ఉంటే ఇంకా మామూలు ప్రజలు ఇంకేం మాట్లాడతారు మీరు? అప్పుడు డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అందరూ వాళ్ళే కదా. దాని కింద అందరికన్నా ఎదవలేమో ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేరేగా ఉంటారండి? అందరూ మనుషులే. మీరు మామూలు ప్రజని ఒకటి వెళ్ళి లంచం వచ్చే పొజిషన్లో ఆయన కూర్చోబెడితే లంచం తీసుకోడాడు, ఇటు స్పెషల్గా పుట్టాడా? లేదు, పొజిషన్ అలాంటిది. బ్లేమ్ చేస్తున్నారండి ఎక్కువ. ప్రజలు కాదండి, ప్రజలు అందరూ ప్రజలే, పాలిటిషియన్ కూడా ప్రజలే అంటున్నా నేను చెప్పేది. అంటే ప్రజలందరినీ మీరు లేబుల్ వేసి ఒకలా ఉండరు కదా. కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాడు, కొన్ని చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు, కొంచెం వేరే, వాళ్ళందరికీ వేరే వేరే కథలు, వేరే వేరే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరినీ పట్టుకుని మీరు ప్రజలను లేబుల్ వేస్తే దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాడి కెపాసిటీలో వాడు కూడా ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. అక్కడ కూడా ఉంటాయి కదా పాలిటిక్స్. అసెంబ్లీ పొలిటికల్ పార్టీలో కదా, అన్ని చోట్ల ఉంటాయి పాలిటిక్స్.
అన్ని చోట్ల కామన్ పేరు హ్యూమన్ నేచర్ అంతే. అంటే హ్యూమన్ ఎదవలు అనే మాట ఎందుకు అంటున్నాం, మీరు ఆల్రెడీ ఒక కొలబద్దలు పెట్టారు, మారల్, ఆనెస్ట్, ఇవన్నీ మీరు అనుకున్నారు, అది ఆల్ ఇన్కంపాటబుల్ టు హ్యూమన్ నేచర్, విచ్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఆబ్జెక్టివ్. కంపాటబుల్ అయినా దాన్ని టువర్డ్స్ టు రీచ్ దట్ గోల్ కదా, అంటే టు స్ట్రైవ్. దట్స్ ట్రూ. అక్కడ ఎప్పుడు వస్తుందంటే కేవలం అకౌంటబిలిటీ అండ్ భయంతో వస్తుంది, సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండదు. అకౌంటబిలిటీ ఉన్నదాకా దానికి పోలీసింగ్ సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే క్యారెట్ అండ్ అది కానీ ఫ్యూడల్ టైమ్స్ నుంచి అది మారుతా ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. 100% ఇవాళ టుడే కరప్షన్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ 10 years బ్యాక్ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ తోటి. సో ద ప్రోగ్రెస్ అనేది అవుతుంది, అవ్వదని కాదు. కాకపోతే ఎక్కడైతే అవ్వట్లేదో దాని సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల. సో దట్ క్రియేట్స్ ఇంప్రెషన్, పెరిగిపోతుంది అనే ఇంప్రెషన్. అంటే దట్ ఈస్ దేర్ లాంగ్ బిఫోర్ అంటారు. ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్. అది మన దాంతో పుట్టుకతో వచ్చాం. అది కాకపోతే దాని యొక్క ఇది పెరుగుతున్నది అంటారు ఇటీవల. పెరిగినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ అండ్ దాని మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను